హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే మన గోరంట్ల మాధవ గారి ప్రెస్ మీట్ చూశాను. ఆ ప్రెస్ మీట్లో ఏమంటున్నాడంటే, తిరుపతిలో జరిగిన తొక్కిసలాటికి కారణం చంద్రబాబు నాయుడు గారంట. దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంట. ఎవరెవరు? చంద్రబాబు నాయుడు గారును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంట. ఓకేనయ్యా, నువ్వు అన్నట్టే నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తారు. గత 5 సంవత్సరాల కాలంలో మీ అన్న పాలనలో పడవ పోల్తా పడి ఎంతమంది చనిపోయారు? దానికి నైతిక బాధ్యత వహించి మీ అన్న ఏమైనా రాజీనామా చేశాడా? లేదుగా. కల్తీ సారా తాగి, అప్పట్లోనే ఇది సంచలనం, కల్తీ సారా తాగి కొంతమంది ప్రాణాలు కోల్పోయాడు. మన ఆంధ్రప్రదేశ్లో కోల్పోయారు. దానికి ఏమైనా నైతిక బాధ్యత వహించి మీ అన్న ఏమైనా రాజీనామా చేశాడా? లేదుగా. గ్యాస్ లీకేజ్, విశాఖపట్నం గ్యాస్ లీకేజ్ అయ్యి చాలామంది చనిపోయారు, ఒక 15 మంది దాకా. దానికి ఏమైనా నైతిక బాధ్యత తీసుకొని మీ అన్న కానీ మీ డిప్యూటీ సీఎంలు కానీ రాజీనామా చేశారా? లేదుగా. మన కరోనా టైంలో రియా హాస్పిటల్ తిరుపతిలో ఆక్సిజన్ అందగా 12 మంది కరోనా పేషెంట్లు చనిపోయారు. మరి దీనికి ఏమైనా మీ అన్న నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేశాడా? లేదుగా. పోనీ నీ దర్శనం చూపించావు జనాలకి, నువ్వేమైనా నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేసావా? లేదే. మరి ఇంకెందుకయ్యా మాట్లాడతారో? అది మానవ తప్పిదం.